హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో మ్యారేజ్ ఫంక్షన్స్లో చాలా ఫేమస్ అయిన బగారా బ్యాగేని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోనే కాకుండా బిర్యానీ, చపాతీ దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళని వేపించుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళని లో ఫ్లేమ్లో చక్కగా బాగా వేగేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోండి. చూడండి, ఇక్కడ 4-5 నిమిషాలకి ఇవి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడైతే వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అయితే వేసుకుందాం. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇవి చిట్టుపటం అనేంత వరకు కూడా ఎక్కడ మాడిపోకుండా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. చూడండి, ఇవి ఎక్కువ టైం పట్టదు వేగడానికి. ఇలా 2-3 నిమిషాలకి ఇవి చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు మనం పల్లీలు ఏ ప్లేట్లో అయితే తీసుకున్నామో అదే ప్లేట్లోకి వీటిని కూడా తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఇన్ కేసు ఇది లేకపోతే మన ఇంట్లో ఉండే కొబ్బరిని కూడా ఇలా తురుముకుని వేసుకోవచ్చు. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ప్యాన్ చాలా వేడిగానే ఉంది కదా, వీటిని ఎక్కువసేపు వేపించిన అవసరం లేదండి. ఇలా 2 నిమిషాల పాటు వేపిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే చివరిగా దీనిలోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలను అయితే వేసుకోవాలి. ఈ గసగసాలు వేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసి ప్యాన్లోనే ఇలా 2 నిమిషాలు తిప్పారంటే ప్యాన్కున్న వేడికి చక్కగా వేగిపోతాయి. చూడండి, అన్నీ కూడా చక్కగా వేగినాయి కదా. ఇప్పుడైతే వీటిని కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఇలా వేపించుకున్న ఈ మసాలాలన్నీ కూడా కొంచెం చల్లారాలి. ఇవి చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. చూడండి, నేను ఇక్కడ ఒక 50 గ్రాముల వరకు చింతపండుని ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఈ చింతపండు నుంచి రసాన్ని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ పూర్తిగా రసం తీసిన తర్వాత అయితే ఇక్కడ బౌల్లో చూపిస్తున్నాను. చూడండి, ఈ రసంలో అయితే నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా చింతపండు రసం తీసుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు ఇలా లేత వంకాయలను తీసుకున్నాను. ఈ కర్రీకి లేత వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ వంకాయల్ని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి 2 సార్లు వాష్ చేశాక ఇక్కడ చూపిస్తున్నాను. వీటిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయల్ని మళ్ళీ ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేపించి చల్లారి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 2 ఉల్లిపాయలని ఇలా డీప్ ఫ్రై చేసుకుని వేసుకోవాలండి. నేను వీడియో లెంగ్త్ తగ్గించడం కోసం ముందుగానే వేపించి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మీరు తినే కారానికి తగ్గట్టు 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లకి వాటర్ ఏమి వేయకుండా మనం చింతపండు రసాన్ని పక్కన ఉంచుకున్నాం కదా, దానిలోంచి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేయాల్సి వస్తే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ కింద ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిలోకి ఈ స్టఫింగ్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా స్టఫ్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇదే విధంగా అన్నీ కూడా ఇలా స్టఫ్ చేసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు ఆయిల్ని అయితే తీసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, మరో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే మరో 1/2 స్పూన్ వరకు కలాంజీ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం వేగేంత వరకు కూడా ఇలా తిప్పుతూ వేపించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు వేగిన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టు 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఇలా టమాటా వేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని మూత పెట్టి ఇవి మగ్గేంత వరకు కూడా
ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఇలా 3-4 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ టమోటాలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఈ టమోటాలని తీసేసి వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే ఈ ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి చక్కగా వేగాక 4-5 వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసి వేసుకోండి. ఇలా వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో చక్కగా 2 నిమిషాల పాటు వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టఫ్ చేసుకుని రెడీగా పక్కన ఉంచుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో ఇలా సర్దుకోవాలి. ఇప్పుడైతే వీటిని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని అయితే లోలోనే ఉంచుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత 5 నిమిషాలకి మూత తీసి వీటిని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఈ వంకాయల్ని మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీస్తున్నాను. ఇప్పుడైతే మనం స్టఫ్ చేసుకుని మిగిలిన మసాలా ఉంది కదా, ఆ మసాలాని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ వంకాయలకి ఈ విధంగా చుట్టూరు కూడా ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, మొత్తం మసాలా అంతా ఇప్పుడే వేసేసుకుంటాము. ఇప్పుడైతే ఇలా మసాలా వేసుకున్న తర్వాత మనం చింతపండు రసం రెడీగా తీసుకుని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని కొంచెం వాటర్ వేసి కలిపి 2 స్పూన్ల వరకు ఈ వాటర్ని అయితే ఇలా చుట్టూరు వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని అయితే మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీస్తున్నాను. మనం మిగిలిన చింతపండు రసం కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత అలాగే మరో 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకుని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఒకసారి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే ఉడికించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుతున్నాను. వంకాయల్ని ఇలా టర్న్ చేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మొత్తానికి ఇదంతా ఉడకడానికి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో టైం పడుతుందండి. ఎక్కడ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే దీనిలోకి వేపించుకుని పక్కన ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. రండి, ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారే కొద్దీ ఇంకా గట్టిపడుతూ ఉంటుందన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.